హలో అండి. వెల్కమ్ టు డీమాక్స్ దీపికా ఛానల్. సో చాలా డేస్ నుంచి టెట్ పేపర్ 2 ఆస్పిరెంట్స్ మేడం పేపర్ 2 వాళ్ళకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పైన ఒక వీడియో చేయండి అని చాలా డేస్ నుంచి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో స్పెషల్గా టెట్ పేపర్ 2 వాళ్ళకి రీసెంట్గా మనకు జనవరిలో జరిగిన ఎగ్జామ్లో సో ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు అనే దానిపైన ఈ వీడియో చేస్తున్నాను కాబట్టి సో ఈ వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, the sum and product of two roots of the quadratic equation 3x square minus 2x plus 1 by 3 equal to 0 respectively are. చూడండి, మనకు ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చింది, దానికి సమ్ అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమవుతాయి అని అడుగుతున్నాడు. ఓకే, చూడండి, మనకి స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది, ఏఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈక్వల్ టు 0. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫార్మాట్. దీన్ని ఈ ఫామ్లో మనం కంపేర్ చేయాలి. ఓకే, 3x స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 1 by 3 ఈక్వల్ టు 0. అవునా? సో ఇది మనకు గివెన్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. దీన్ని మనం ఈ ఫార్మాట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2 by ఈ 3 అనేది ఇటు డివైడ్ చేశాను, 2 by 3x ప్లస్ ఇదే 3 అనేది మనకి ఇక్కడ కూడా డివిజిబుల్ అవుతుంది కాబట్టి 3 3 are 9 ఈక్వల్ టు 0. ఓకే, సో ఈ 2 by 3 అనేది ఏంటి, సమ్ ఆఫ్ ది రూట్స్ కదా. ఇక్కడ చూడండి, సమ్ ఆఫ్ ది రూట్స్. ఈ ఆల్ఫా బీటా, ఆల్ఫా ఏంటంటే ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమైంది 1 by 9. ఓకే, సో 2 by 3 1 by 9 ఎక్కడ ఉందో ఆప్షన్స్లో చూడండి, 2 by 3 1 by 9. ఆప్షన్ 4 ఈజ్ ఎ కరెక్ట్ ఆన్సర్. చూడండి, ఫార్ములాలోనే ఆల్రెడీ నెగిటివ్ ఉంది, అంతే తప్ప ఇది మనకి -2 by 3 అయితే కాదు. సో ఇక్కడ మైనస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది, జస్ట్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ మనకు 2 by 3 ఉంది కాబట్టి ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ది ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ మోట్ ది సెకండ్ క్వశ్చన్. The value of 5 power 3 5 cube minus 4 cube plus 3 cube minus 2 cube plus 1 cube minus 5 minus 4 plus 3 minus 2 plus 1. ఇది క్వశ్చన్ కదా. దీని సింప్లిఫికేషన్ ఎలా చేయాలి అంటే నార్మల్గా 5 క్యూబ్ అంటే 125, 4 క్యూబ్ అంటే మనకి 4 into 4 into 4. సో మొత్తం సింప్లిఫికేషన్ అవసరం లేకుండా జస్ట్ యూనిట్ ప్లేస్ని చూసి మనం ఎలా సాల్వ్ చేయాలో ఒకసారి చూద్దాం. ఓకే, 5 క్యూబ్ అంటే మనం 5ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా లాస్ట్ డిజిట్ అనేది 5 వస్తుంది. మైనస్ 4 క్యూబ్ అంటే ఎంత, 4 4 16. ఓకే, 16 4 హౌ మచ్ 64 కదా. సో లాస్ట్ ప్లేస్ నాకు 4 వస్తుంది. మైనస్, సో మనకి 7 క్యూబ్ అంటే యూనిట్ డిజిట్ ఏమొస్తుంది, 7 క్యూబ్ అంటే 3 క్యూబ్ అంటే 27 కదా. సో లాస్ట్ డిజిట్ అనేది 7 మైనస్ 2 క్యూబ్ అంటే 8 ప్లస్ 1. ఓకే, సో ఇది మనం సింప్లిఫై చేసి, ఇది జస్ట్ లాస్ట్ యూనిట్ డిజిట్ యొక్క వాల్యూస్ తప్ప ఓవరాల్గా కాదు. మైనస్ ఇక్కడ చూడండి, మనం సింప్లిఫికేషన్ 3 ప్లస్ 1 ఎంత 4 కదా. ఈ ప్లస్ 4 మైనస్ 4 క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఎంత 5 minus 2. 5 minus 2 ఎంత 3. ఓకే, ఇక్కడ చూడండి, ఇది -8 ఇక్కడ ఉంది కదా మనకి. ఇక్కడ చూడండి, సారీ, ఇక్కడ నేను చూడండి సైన్ అనేది ఇక్కడ నెగిటివ్, అవునా, ఇక్కడ పాజిటివ్. చూడండి 3 క్యూబ్కి ఏ సైన్ ఉంది, ప్లస్ సైన్ ఉంది, ఇక్కడ నేను మైనస్ తీసుకున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇది +7 + 1 అంటే +8 కదా. ఈ +8కి -8కి క్యాన్సిల్ అయిపోయింది, మిగిలింది ఏంటి 5 minus 4. 5 minus 4 అంటే 1 minus 3 అంటే 1 minus 3 అంటే -2 కాదు. మనం ఇక్కడ చేసేది ఏంటి, జస్ట్ యూనిట్ ప్లేసెస్ని సబ్ట్రాక్షన్ చేయడం. అంటే చూడండి, 1లోంచి మనం 3ని సబ్ట్రాక్ట్ చేస్తాం, అంటే ఇక్కడ రిమైనింగ్ వేరే డిజిట్స్ ఉన్నాయి మనకి, మనం ఇక్కడ రాయలేదు అంతే. అంటే ఈ నెక్స్ట్ డిజిట్ నుంచి మనం క్యారీ 10 అనేది తీసుకుంటాం కాబట్టి టోటల్ 11 నుంచి 3 ఇస్తే మనకు వచ్చేది ఏంటి 8 కదా. సో యూనిట్ ప్లేస్లో 8 ఉన్న ఆప్షన్స్ ఏమన్నా ఉన్నాయా లేదా ఒకసారి చూద్దాం. ఇక్కడ 5 ఉంది రాంగ్, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా 8 లేదు కాబట్టి 100% ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఈ రకంగా మనం తక్కువ టైంలో ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్, so if A is the length of the side of a cube, then the ratio of its total surface area to the lateral surface area in order is. చూడండి, మనకి క్యూబ్ గురించి అడుగుతున్నాడు, రేషియో దేనికి అడుగుతున్నాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి. టోటల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి, క్యూబ్కి 6a², అలాగే లాటరల్ సర్ఫేస్ ఏరియాకి ఫార్ములా ఏంటి 4a² కదా. a² క్యాన్సిల్, 2 3s are 2 2s are. So 3:2 is the correct answer, that is option 3. Next, if P of 2, 3 and Q of 5, 3 are the points of a straight line, then the line PQ is. చూడండి, మనకి గ్రాఫ్ ఎలా వస్తుందో ఫస్ట్ ఒక క్లారిటీ వస్తే సో ఈజీగా సాల్వ్ చేయదు. ఇది x యాక్సిస్ పైన 2 అనుకుందాం, x యాక్సిస్ పైన 5. ఇది x యాక్సిస్ కదా, ఇది మనకు y యాక్సిస్.
చూడండి 2 కేసెస్‌లో y వాల్యూ ఎంత 3 ఉంది. సో, ఇక్కడ 3 రాస్తున్నాను. ఈ పాయింట్ ఏంటి మనకి ఇక్కడ ఈ పాయింట్ 2, 3 ఈ పాయింట్ ఏంటి మనకి 5, 3 క్వెషన్‌లో ఇదే ఇచ్చారు కదా! 2, 3 5, 3 ఈ రెండిటిని మనం జాయిన్ చేస్తే ఒక లైన్ వస్తుంది అన్నాడు. అవునా? సో, ఈ లైన్ అనేది ఎలా ఉంది? y = 3 కదా! అవునా? y = 3 లైన్. ఈ లైన్ అనేది x యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉందా? అవునా? x యాక్సిస్‌కి ప్యారలల్‌గా ఉండాలి. అలాగే ఈక్వేషన్ అనేది y = 3 కాబట్టి 100% ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్. If 576 equal to 2 power x into 3 power y, then the value of root 3xy. చూడండి మనకి 576ని ఎలా రాయమంటున్నాడు? 2 power x into 3 power y. అంటే దీన్ని మనం సింప్లిఫికేషన్ చేస్తే 2 పవర్ వచ్చేలాగా అలాగే 3 పవర్ వచ్చేలాగా చేయాలి. ఎలా చేయాలి చూద్దాం. 9 టేబుల్ తీసుకుంటే 9 5s 45, 9 6 54 కదా! రిమైనింగ్ ఏంటి 9 4s 36. ఓకే, నాకు కావాల్సింది ఏంటి 2 పవర్ అలాగే 3 పవర్లో రావాలి. 9 అంటే 3 పవర్ వచ్చింది, 3 స్క్వేర్ 3 పవర్ వచ్చింది. మరి 64ని 2 పవర్లో రాయొచ్చు అంటే రాయొచ్చు. 2 పవర్ 6 చూడండి మనకి క్లియర్గా 2 పవర్ ఎక్స్ అన్నాడు, ఇక్కడ 2 పవర్ ఎక్స్ వచ్చింది. అంటే 576ని మనం ఎలా రాయొచ్చు? 2 పవర్ 6 ఇంటూ 3 పవర్ 2 అని రాయొచ్చు. ఓకే, సో ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ నుంచి 6 అవుతుంది, వై వాల్యూ 2. ఓకే, ఎక్స్ 6 అయింది, వై 2 అయింది. మనకు అడిగింది ఏంటి? స్క్వేర్ రూట్ ఆఫ్ 3xy అంటే 3 ఇంటూ 6 ఇంటూ 2. చూడండి మనకి 3 2s 6 ఇక్కడ, రిమైనింగ్ అంటే ఇక్కడ 6 ఇంటూ 6 2 టైమ్స్ వచ్చింది కాబట్టి what is the final answer? 6 is the correct answer, that is option 3. Next, if the lengths of the sides of a right angle triangle x centimeter, 2x minus 1 centimeter and 2x plus 1 centimeter, then the value of x in centimeter is. చూడండి మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనగానే ఒక ప్రాపర్టీ అనేది గుర్తుకొస్తుంది. ఏంటి? ఏబిసి. సో మనకి లాంగెస్ట్ సైడ్ అనేది ఎప్పుడు కూడా హైపోటెన్యూస్ అవుతుంది. ఓకే, అంటే హైపోటెన్యూస్ స్క్వేర్ అనేది దీనికి అంటే సపోజ్ చూడండి పైథాగరస్ థియరం మనకి ఏంటి? AC² = AB² + BC² అని అందరికీ తెలుసు కదా! సో ఇక్కడ చూడండి మనకి డిఫరెంట్గా ఇచ్చాడు. హైయెస్ట్ అనేది ఏంటి మనకి? 2x + 1 అనేది ఇచ్చిన అన్నిట్లో కూడా హైయెస్ట్ కాబట్టి ఇది 2x + 1, ఇది x, ఇది 2x - 1. ఈ రెండిట్లో ఏది ఎక్కడ తీసుకున్నా ఏం కాదు, కానీ ఇక్కడ మాత్రం డెఫినెట్గా 2x + 1 ఉండాలి. ఎందుకంటే x కంటే 2x పెద్ద, ఇందులో ఇది -1 అనేది స్మాల్ కంపేర్డ్ విత్ +1. +1 అంటే మనకు బిగ్ నెంబర్ కదా! సో ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఎలా వస్తుంది? 2x + 1 హోల్ స్క్వేర్ = x² + 2x - 1 హోల్ స్క్వేర్. దీన్ని మొత్తం సింప్లిఫికేషన్ చేసినా మనకు x వాల్యూ వస్తుంది. త్రూ ఆప్షన్స్ వెళ్ళినా మనకు కావాల్సిన x వాల్యూ. సో త్రూ ఆప్షన్స్ వెళ్ళడం వల్ల మనకు టైం అనేది సేవ్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఏ అనేది చూద్దాం. సో x వాల్యూ 6 అవుతే మనకి సాటిస్ఫై అవుతుందా లేదా చూద్దాం. నేను సపోజ్ ఇక్కడ x ప్లేస్లో 6 పెడతాను, అప్పుడు ఏమవుతుంది? x ప్లేస్లో నేను 6 అని అనుకుంటే 2 6 12, 12 + 1 ఏంటి 13. 13 స్క్వేర్ అంటే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది నాకు లాస్ట్లో 9 వస్తుంది. ఎందుకంటే 13 స్క్వేర్ అంటే 169 కాబట్టి యూనిట్ ప్లేస్లో 9 వస్తుంది. ఇక్కడ కూడా యూనిట్ ప్లేస్లో 9 వస్తేనే ఈ ఆప్షన్ రైట్ అవుతుంది. ఓకే, x² అంటే ఎంత? 6 స్క్వేర్ కదా, 36 అంటే యూనిట్ ప్లేస్లో మనకి 6 వస్తుంది. ప్లస్ 2 6 12, 12 - 1 11, 11 స్క్వేర్ అంటే 121, లాస్ట్ ప్లేస్లో 1 వస్తుంది. ఓకే, యూనిట్ ప్లేస్ ఇక్కడ ఏమొస్తుంది? 7 వస్తుంది, ఇక్కడేమో 9 వస్తుంది కాబట్టి సో దిస్ ఈజ్ ద రాంగ్. నెక్స్ట్ 8 చెక్ చేయండి ఒకసారి. ఎక్స్ వాల్యూ ఒకవేళ 8 అయితే మనకి 2 ఈక్వల్ అవుతున్నాయి. జస్ట్ యూనిట్ ప్లేస్ చాలు. x 8 అయితే ఏమవుతుంది? 2 8 16, 16 + 1 17, 17 స్క్వేర్ అంటే లాస్ట్లో 7 స్క్వేర్ వస్తుంది, అంటే 9 కదా! అవునా? యూనిట్ ప్లేస్ అనేది 9 వస్తుంది. x² కదా, x² అంటే 8 స్క్వేర్, 8 స్క్వేర్ అంటే 64 అంటే యూనిట్ ప్లేస్ ఏమొస్తుంది? 4 ప్లస్ 2 8 16, 16 - 1 అంటే 15, 15 స్క్వేర్ 5ని ఎన్నిసార్లు స్క్వేర్ చేసినా యూనిట్ ప్లేస్ 5 వస్తుంది. సో 5 + 4 ఎంత? 9. ఇక్కడ 9 ఇక్కడ 9 వచ్చింది కాబట్టి 100% ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. మీరు కావాలి అంటే ఇది కూడా చెక్ చేసుకోండి, మ్యాచ్ అవ్వదు. ఓకే, నెక్స్ట్ 3 cubes of edges 9 cm, 12 cm and 15 cm respectively are melted and molded into a single cube. చూడండి మనకి 3 cubes ఉన్నాయి. ఓకే, సో 3 cubesని ఏం చేశారు? మెల్ట్ చేసి మనకు ఒక బిగ్ క్యూబ్ లాగా ఫామ్ చేస్తారు. అంటే ఏంటి? వాల్యూమ్ ఆఫ్ ది ఫస్ట్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ది సెకండ్ క్యూబ్, వాల్యూమ్ ఆఫ్ ది థర్డ్ క్యూబ్, ఈ 3 కలిపితేనే కదా ఇది వచ్చింది.
సో అయితే ఎడ్జ్ ఆఫ్ ది న్యూ క్యూబ్ ఎలా చేస్తాము, వీటన్నిటిని సమ్ చేస్తే వచ్చేదే ఇది కదా. వాల్యూమ్ అంటే క్యూబ్ కదా మనం చేసేది, అవునా. వాల్యూమ్కి ఫార్ములా ఏంటి, క్యూబ్కి ఏ క్యూబ్ ఏ క్యూబ్ ఏ క్యూబ్ కదా. సో ఇక్కడ కూడా మనకి ఏ క్యూబ్ వాల్యూమ్ అంటే. ఓకే, సో చూడండి ఇక్కడ మనకి వాల్యూ ఎంత ఇచ్చాడు, 9 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్ చేస్తే డాష్ క్యూబ్ వస్తుంది. ఇదే మన క్వశ్చన్, అవునా. ఓన్లీ యూనిట్ ప్లేస్ చూద్దాం. సో మనకి 9 స్క్వేర్ అంటే 81, కానీ ఇక్కడ క్యూబ్ ఉంది కాబట్టి 1 × 9 9 వస్తుంది యూనిట్ ప్లేస్. ప్లస్ 2 క్యూబ్ 2 పవర్ 3 అంటే 8 వస్తుంది యూనిట్ ప్లేస్లో. ప్లస్ 5 ఎన్నిసార్లు మల్టిప్లై చేసినా నాకు 5 వస్తుంది. ఇక్కడ ఏమొస్తుంది చూడండి, ఇది 13 ప్లస్ 9 చూడండి, 9 ప్లస్ 8 ఎంత మనకి 17 కదా, అవునా. 7 లాస్ట్ ప్లేస్ చూడండి, 17లో లాస్ట్ నెంబర్ ఏంది, ఓన్లీ 7. 7 ప్లస్ 5 ఎంత 12, కానీ నాకు కావాల్సింది ఏంటి, ఓన్లీ యూనిట్ డిజిట్ కదా. సో ఇక్కడ నాకు లాస్ట్ ప్లేస్లో 2 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో దేని క్యూబ్ చేస్తే లాస్ట్ ప్లేస్లో నాకు 2 వస్తుందో అదే నా ఆన్సర్. చూడండి ఇక్కడ 20 క్యూబ్ అని నేను తీసుకుంటే ఇక్కడ కూడా జీరోనే రాలేదు కదా. సో దిస్ ఈజ్ రాంగ్. సపోజ్ ఇది 16 క్యూబ్ తీసుకుని 6ని ఎన్ని టైమ్స్ మల్టిప్లై చేసినా 6 వస్తుంది, బట్ నాకు కావాల్సిన యూనిట్ ప్లేస్ 2. దిస్ ఈజ్ రాంగ్. సో 4 4s 16, 6 4s మళ్ళీ 4 వస్తుంది. సో చూడండి 18 క్యూబ్ చేస్తే ఏమొస్తుంది, 8 8s 64 అంటే యూనిట్ ప్లేస్లో 4 వచ్చింది, మళ్ళీ 8 చేస్తే ఏంటి 32 అంటే 2 వస్తుంది. కాబట్టి 100% ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, సో ఇఫ్ x + 10/2 = x - 4 దెన్ x ఎలా చేస్తాం, ఈజీ. x + 10 సో 2x - 8 నాకు కావాల్సింది x కదా. ఈ ఎక్స్ని ఎటు పంపిస్తే ఏమవుతుంది, 2x - x x = 10 ఉంది, -8 ఇటు వస్తే +8, 10 + 8 ఎంత 18. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారు కదండి, పేపర్ 2 అనగానే చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో, మేము ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది. సో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపరే మీకోసం ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి క్వశ్చన్స్ అనేది ఈజీ టు మోడరేట్ లెవెల్లో మాత్రమే మీకు అడుగుతాడు. ఇది డిఎస్సి కాదు మరి టఫ్గా అడగడానికి. సో టెట్ కాబట్టి సో చాలా ఈజీగానే క్వశ్చన్స్ వస్తాయి. సో మీరు అనవసరంగా భయపడకుండా సో క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి ఏంటి అనేది ఈ ట్రిక్స్ అనేది మన వీడియోస్ నుంచి నేర్చుకుంటూ సో బెస్ట్ స్కోర్ అనేది తెచ్చుకోండి. సో మీకోసం సో టెట్ పేపర్ 1 అలాగే పేపర్ 2 వాళ్ళ కోసం రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. సో తప్పకుండా మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.